గుడ్ ఈవినింగ్ సాయిబు. డిస్టెన్స్ ఏమైంది బ్రో? మళ్ళీ కరోనా అంటున్నారు కదా. మరి కరోనానా? శానిటైజ్ చేస్తున్నావా? ఫస్ట్ శానిటైజ్ ఫస్ట్ ఇద్దరు మాస్క్ ఉందా? మాస్క్ లేదు బ్రో. ఫస్ట్ మాస్క్ వేసుకో. ఏమైంది మరి కొత్తగా? కూర్చో. డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్. నేను వెంకటేశ్వర దగ్గర టీ తాగడానికి వెళ్ళినా. ఓకే. అక్కడ వెళ్ళిన దగ్గర ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు మళ్ళా కరోనా మొదలైందని అంటున్నారు. సో మన చిన్న మార్కెట్ లోన ఏరియా హాస్పిటల్ లో మాతా శిశువు ఉంది చూడ హాస్పిటల్, అక్కడ మళ్ళా కరోనా కేసులు మొదలైనాయని చెప్పేసి అక్కడ విజయవాడ కడప మళ్ళా కేసులు నమోదవుతుందని చెప్తున్నారు. బ్రో 2019 చైనా వుహాన్ లోన కరోనా మొదలైంది. అవును. మన భారతదేశం అంతా 2020లో మరి లాక్డౌన్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నిర్బంధించారు. సో ఈ 2000 దాంట్లో ఎంతో మంది చనిపోయినారు. కరోనా అని చెప్పేసి స్టేజ్ 1 స్టేజ్ 2 అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు ఆ భయానికి ఎంతో మంది ప్రాణాలు చనిపోయినారు. భయానికి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కరోనా ఒక దాంట్లో కాదు, భయానికి బ్రీతింగ్ అవుతుంది ఇదవుతుంది అని చెప్పేసి ఆ హాస్పిటల్ కి ఈ హాస్పిటల్ తిప్పినప్పుడు ఆక్సిజన్ అందక ట్రీట్మెంట్ సరిగా లేక చాలా మంది చనిపోయారు. చాలా వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్ళా కరోనా అంటే ఇప్పుడే మన ఊర్లోన ఒక బిజినెస్ సరిగ్గా లేక, వ్యాపారాలు సరిగ్గా లేక, ఒక చిన్న చేసుకొని తినే వాళ్ళందరూ చిన్న బడ్జెట్ లోన ఇప్పటికే నానా కష్టాలు పడుతుంటే పిల్లల్ని ఫీజులు అంది అవి అని ఏదో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. మళ్ళా కరోనా అంటే మరి బతకాలి. సరే ఓకే, కరోనా ఈ కరోనా మనకు ఒకటే వర్తిస్తుందా లేకపోతే అందరికి వర్తిస్తుందా? బ్రో రీసెంట్ గా నేను విన్నాను, రేపు ఆస్పరికి మన సీఎం వస్తున్నారంట. ఈ కరోనా గురించి శానిటేషన్ తర్వాత ఏమన్నా మాస్క్ ఏమన్నా చేశారా? మరి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా అందరికి మాస్కులు ఇవ్వాల్సిందే, అందరికి శానిటైజర్ పంచాల్సిందే. ఇక్కడ ఉండి కరోనా అక్కడ ఎందుకు కరోనా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. మరి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కరోనా ఉండకపోవచ్చేమో, సో ఇక్కడ కరోనా ఉంటుందేమో నాకు కూడా అర్థం కాలేదు. రేపు మరి అన్ని వేల మంది వస్తున్నారు కదా, మరి ఏమైనా జాగ్రత్తలు ఏమైనా పాటిస్తారా లేదా? మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుంది అంటున్నారు కదా. సో మళ్ళీ అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకైతే తెలియదు. బట్ మనమైతే ఎవరిని ఉద్దేశించి అనడం లేదు. కరోనా అంటే ప్రతి చోట ఉన్నారు కదా, ఒకే హాస్పిటల్లోనా ఏదో ఒక చిన్న మధ్య తరగతి కుటుంబాల్లోనా భయపెట్టించి వ్యాపారాలు దెబ్బతీసేది కాకుండా కరోనా అంటే ప్రతి దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ముందు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు కొన్ని లక్షల మంది అక్కడ జనం వస్తున్నప్పుడు ఒకరి కరోనా ఉన్నా కూడా అందరికి అటాక్ అవుతుంది కదా. సో అక్కడ కూడా మాస్క్ వాడాల్సింది, అక్కడ కూడా శానిటైజేషన్ చేయాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పడం కాదండి, ఇది కేవలం కల్పితం మాత్రమే. ఒక సీఎం గారిని అనేంత అర్హత మాకు అయితే లేదు కాబట్టి ఇది కరోనా. సో అందరు జాగ్రత్త పాటించాలి. ఇప్పుడు ఏదో కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు కదా, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ తెలియదు. కొన్ని లక్షల మంది అక్కడ వస్తున్నారు సీఎం ప్రోగ్రామ్ కి, కాబట్టి వేసుకుంటే ఇంకా మంచిదని మా అభిప్రాయం. అంటే ఇది కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, అంతే. ఇది ఓన్లీ కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేయలేదు. ఈ మెసేజ్ అందరి ప్రజల్లో చేరాలని చేయడం జరిగింది. రేపు మన ఆస్పరిలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వస్తున్నారు. వేలలో లక్షల్లో రావచ్చు అక్కడ జనాలు, చెప్పలేము. ఆయన ఒక మంచి ప్రోగ్రామ్ కి వస్తున్నాడు, హాస్పిటల్ ఓపెనింగ్ కి వస్తున్నాడు. చాలా మంచి ప్రయత్నం, అది రావాల్సిందే. నెక్స్ట్ ఏమంటే ప్రజలు వేలలో లక్షలు ఉంటారు కాబట్టి మన రీసెంట్ గా మా మాతా శిశు ఆసుపత్రి మన ఆధునిలో డాక్టర్ గారు చెప్పడం ఏమనగా కడప మరియు విజయవాడలో కరోనాలో వచ్చినాయి అని చెప్పి కొంతమందికి చెప్పడం జరిగింది, కొంతమంది తీరిపోయిన కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డాక్టర్స్ కూడా హెచ్చరించడం జరిగింది, జాగ్రత్త పాటించండి, మాస్క్ పాటించండి అని చెప్పడం జరిగింది. అంటే మీరు మన శానిటైజేషన్ వాడండి అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమంటే కర్నూలు కలెక్టర్ మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇద్దరు మన షార్ట్ ఫిల్మ్ టీం మొత్తం రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, దయచేసి మీరు శానిటైజేషన్ కానీ మాస్క్ కానీ అందరికీ సప్లై చేస్తే బాగుంటుంది మేడం. పేదవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను నమ్మి సీఎం గారిని చూడడానికి వస్తారు, మేమైనా నమ్మకంతో వచ్చింటారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు వృధా చేయరని ఆశిస్తున్నాం మేడం. ఆ ప్రజల నమ్మకాన్ని మీరు నిలబెట్టండి, వేల ప్రాణాలు మీ చేతుల్లో ఉంది. దయచేసి ఎవరు ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. దయచేసి అందరూ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు సిఐలు ఎంతమంది వస్తారు, పోలీసు వాళ్ళు కూడా కుటుంబాలని వదిలేసి వచ్చింటారు కాబట్టి కరోనా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అది మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళి చెప్పడం జరిగింది కాబట్టి అది ఒక షార్ట్ ఫిలిం, ఇది ప్రజల వరకు చేరాలని మేము తీయడం జరిగింది. దయచేసి మెసేజ్ ఇవ్వడానికి నేను గౌస్ భాయ్ ఒక చిన్న కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. దయచేసి ప్రజలు మీరు కూడా జాగ్రత్తలు మీరు అర్థం చేసుకోవాలి, మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. అంతేనండి, మీ ప్రాణాలు ఎంత విలువ ఎంత ఉందో మా ప్రాణాలకు అంతే విలువ. మంచి ఎవరికైనా ప్రాణం మాకు విలువ తెలిసింది కాబట్టి వేరే ప్రాణాలకు పోకూడదని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పడానికి, మంచి చేయడానికి కూడా మన గౌస్ భాయ్ మేము వచ్చినాం. సో మీరు మీ జాగ్రత్తలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి.
ఆదోని మాతా శిశు ఆసుపత్రిలో మనము పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా, మన దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా పై అధికారుల ఆదేశాలను అనుసరించి ఒక ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో పై అధికారుల ఆదేశానుసారము సర్వైలెన్స్ కానీ, ప్రిపేర్నెస్ కానీ, టెస్టింగ్ కానీ, రెస్పాన్సెస్ కానీ, పేషెంట్లకి అన్ని విధాల మనం కేర్ తీసుకోవడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి మన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నామండి. పై అధికారుల ఆదేశాలను అనుసరించి ప్రత్యేక వార్డు సర్వసన్నద్ధంగా అన్ని అవసరమైన కోవిడ్-19 పేషెంట్లకి ట్రీట్ చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో మనం సిద్ధంగా ఉన్నామండి. గతంలో మాదిరిగా మళ్ళీ ఏమన్నా కరెంట్ టెస్ట్ చేయడానికి ఏమన్నా హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏమన్నా టెస్ట్ చేయడానికి ఏమన్నా ప్రారంభిస్తాం? తప్పకుండా అండి, పై అధికారుల ఆదేశాలను కూడా మళ్ళీ పాటిస్తాము. మాకు ఆదేశాలను అనుసరించి కరోనా టెస్టులు అవసరమైతే చేయించడం కూడా జరుగుతుందండి. వెంటిలేటర్ సౌకర్యం అండి, ఇది వెంటిలేటర్ అంటారు. ఆ సక్షన్ ఆపరేటర్స్లు, వివిధ రకాల అత్యవసరమైన మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా వివిధ రకాల ఎమర్జెన్సీ మందులు, అన్ని అవసరమైన ఇవి కూడా ఈ పరికరాలు కూడా ఉన్నాయండి. ఇంకా మనకు ఆక్సిజన్ సౌకర్యం కూడా సఫిషియెంట్ గా ఉందండి మన దగ్గర. ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ అన్ని పరికరాలతో సిద్ధంగా ఉన్నామండి.